హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ బొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో రిలీజ్ అయిన వైల్డ్ పంజాబ్, స్టారింగ్ వరుణ్ శర్మ, డైరెక్టెడ్ బై సిమ్రాన్ప్రీత్ సింగ్. మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి ఏం లేదు ట్రైలర్ చూశాక ఓకే కామెడీ వర్కౌట్ అయితే ఇంకా మూవీ బాగుండొచ్చు అనుకున్నా. బట్ మూవీ చూశాక ఆ జోక్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అనిపించింది. ఓన్లీ పాజిటివ్ థింగ్ ఏంటంటే వరుణ్ శర్మ కామెడీ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. బట్ ఓవరాల్ స్టిల్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అండ్ బాగా తీయచ్చు అనిపించింది. స్టోరీ లైన్ కూడా అంత స్కోప్ లేదు, చాలా సింపుల్. లైక్ 4 ఫ్రెండ్స్ ఉంటారనమాట. అందులో ఒకరి పేరు వచ్చేసరికి కన్నా అలియాస్ వరుణ్ శర్మ. అతని బ్రేకప్ తో అందరూ కలవడం అండ్ అక్కడ నుండి బయటపడడానికి తన ఫ్రెండ్స్ తో కలిసి తన XGF పెళ్లిని ఆపడానికి పటియాలా నుండి పఠాన్కోట్ కి స్టార్ట్ అవుతారనమాట. సో ఈ జర్నీలో వాళ్ళకి ఎదురైన హర్ట్ డీల్స్ ఏంటి అండ్ సిచ్యువేషన్స్ అయితే మనకి చూపిస్తారు. సో ఆ సిచ్యువేషన్స్ ఏంటి అండ్ లాస్ట్ ఏమైంది అని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సింది. ముందుగా చెప్పినట్టు మూవీ మొత్తం కూడా ఓన్లీ వరుణ్ శర్మ పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అతని నుంచి ఇంకా కామెడీ ఇంకా బాగా తీయచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ హీ డిడ్ వెల్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీకి ఇంకా స్కోప్ అయితే ఉంది ఈ మూవీలో. అట్లీస్ట్ ఇంకా బాగా ఎక్సైటింగ్ గా తీసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ టైం పాస్ కోసం చూడండి, మరీ తీసి పారేసే మూవీ కూడా అనను. సో మీరు కూడా మూవీ చూసాక మీకేం అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ and thank you for watching.